హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా చిన్న కొడుకుది అన్నప్రసన్న ఉందన్నట్టు. మా అక్క కొడుకుది అయ్యప్ప స్వామి టెంపుల్లో చేసాము. మెట్టుగూట దగ్గర ఉంది. అక్కడ అయ్యగారు వాళ్ళే తెచ్చేసారు ఐటమ్స్. కేరళ స్టైల్లో చేసారు అన్నట్టు. పాలు, నెయ్యి, తేనె, ఇంకేవో 2 ఐటమ్స్ అన్నీ మిక్స్ చేసి పెట్టేశారన్నట్టు. ఫస్ట్ మా బావ పెట్టేసిండు, తర్వాత అక్క పెట్టింది. వాడికి ఆ టేస్ట్ చాలా నచ్చినట్టుంది. మంచిగా ఏళ్ళని ఇట్లా లోపలికి అనుకుంటూ మరీ చప్పరించేసిండు. ఎందుకంటే వాడికి పాలు తప్ప వేరే టేస్ట్ తెలియదు కదా. వాడైతే మంచిగా ఎంజాయ్ చేసిండు అసలు టేస్ట్ని. ఇంకొకరం పెట్టేసామన్నట్టు. వాళ్ళిద్దరు పెట్టేసిన తర్వాత చూసేయండి ఈ వ్లాగ్ మొత్తం. ఇంకా లాస్ట్ వచ్చే ముందైతే ఇక్కడ అందరం కూర్చున్నాం. కాసేపు గుడిలో కూర్చోవాలంటారు కదా. అసలు ఏంది మార్నింగే అయిపోవాల్సింది. 7:30 అట్లా చెప్పారు టైమింగ్. కానీ అక్క వాళ్ళకి ఇంటి దగ్గర లేట్ అయిందంట. ఇంకా ఇక్కడ గుడిలో పూజ అయితే ఫాస్ట్గానే అయిపోయింది. ఇంకా వాడిని తీసుకొని వెళ్ళిపోతున్నాము. పిన్ని ఆఫీస్కి వెళ్ళిపోతుంది అన్నట్టు. అందుకే వాడితో కాసేపు ఆడుకుంటుంది. అట్లా వాడికి బయట తిరగడం అంటే చాలా ఇష్టము. అందుకే ఏడవకుండా ఉన్నాడు. అదే ఇంట్లో ఉంటే చాలా చికాకు చేసుకుంటాడు. ఆడుకున్నంతసేపు మంచిగా ఆడుకుంటాడు. తర్వాత ఇంకొకసారి చికాకు స్టార్ట్ చేసిందంటే ఎవరు ఆపలేమన్నట్టు. ఇంకో దూకండు. వాడు ఎట్లా తయారైంది. వచ్చి వచ్చి కాళ్ళు లోపకెత్త పెట్టుతావే. చూడు ఎట్లా పెట్టుతావే. అండ్ ఇక్కడ నేను రస్సు కలిసి డెకరేషన్ చేస్తున్నాం అన్నట్టు. సింపుల్గానే బ్యాక్ డ్రాప్ అయితే అట్లా గ్రీన్ వేసేసినాము. అన్నప్రసన్న సెరమనీ అని చెప్పేసి. ఇవి ఆన్లైన్లో ఆర్డర్ చేసిండే. అక్కడ ఇట్స్ మై ఫస్ట్ మీల్, ఇట్స్ మై అన్నప్రసన్న సెరమనీ అంతా పెట్టేసిన తర్వాత ఇవి మిగిలిండే. సో పిల్లలు ఉన్నారు కదా, ఫొటోస్కి యూజ్ అవుతుంది అని చెప్పి అట్లా స్టిక్స్ పెట్టినాం అన్నట్టు. అసలు అయింది మేము టైమింగ్స్ ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది. ఎందుకంటే వర్షం పడ్డది. మేము మార్నింగే అనుకున్నాం మంచిగా వెదర్ సపోర్ట్ చేస్తుందని చెప్పి. కానీ పెద్ద వర్షం పడిపోయింది. ఇంకా దానివల్ల ఆగిపోయింది అన్నట్టు. ఇంకా మా కన్నం ఇక్కడ రెడీ అయిపోయిండు. వాడు రెడీ అయిపోయిన తర్వాత మంచిగా ఆడుకున్నాడు. చూడండి ఎంత బాగా చూస్తుండో అసలు.
క్యూట్ సూపర్ రెడీ అయిపోయింది స్టైల్గా. ఇంకా వాటితో మంచిగా టైంపాస్ చేసినాం అట్లా ఈవినింగ్. తర్వాత మమ్మీ వాళ్ళకి కంపల్సరీ టీ ఉండాల్సిందే, టీ లేకపోతే వాళ్ళు బతకలేరు అన్నట్టు. ఇంకా 5 అయిందంటే టీ అని చెప్పేసి అంటారు. తాగు నాకు నన్ను తాగమని చెప్తారు వాళ్ళు. టీని ఏదో ఫీల్ అవుతున్నారు. ఒక కప్ సరిపోదని చెప్పి 2 కప్పుల టీ తీసుకొని తాగుతున్నారు. మాను ఇప్పుడు తీసుకుంటే నీకు ఇప్పుడే తర్వాత సూపర్ కన్నప్ప. మనకి బుక్ ఇంట్రెస్ట్ వల్ల పోతుంది. అరిచేస్తుండు. కట్టేందుకు మూలకేసాడు. మా కన్నమ్మ అయితే ఫస్ట్ పైసలు పట్టుకున్నాడు, దాని తర్వాత బుక్ పట్టుకుండే. ఇంకా అందరు చెప్పేసరికి మాకు కన్నమ్మ చాలా కన్ఫ్యూజ్ అయ్యిండు అన్నట్టు. అంతే. ఇంకా మన వీడియో ఇంకా నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఏం లాంగ్ వీడియోస్ చేయాలో కమెంట్ చేయండి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.